శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణులన్నీ కూడాను విద్యుత్ శాఖ విభాగానికి వచ్చి ఇక్కడ ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 సార్లు విద్యుత్ సుంకాలను పెంచడం వలన వీరందరూ కూడా ఈరోజు వచ్చి ఇక్కడ ధర్నా చేయడానికి అయితే రావడం జరిగింది. అయితే ఈ ధర్నా చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటనేది జిల్లా కన్వీనర్ వేణుగోపాల్ ఉన్నారు, వారి మాటలో తెలుసుకుందాం. అసలు ఈరోజు ఈ విద్యుత్ విభాగానికి వచ్చి మీరు ఈ సమ్మెబాట పట్టినట్టుగా ఇక్కడ మొత్తం మీ శ్రేణులందరూ కూడా వచ్చి ఈ 9 సార్లు పెంచినటువంటి విద్యుత్ సుంకాలపైన ఏదైతే మీరు చెప్పాలనుకున్నారో దానికి అధికారులు ఏమని స్పందించారు? ప్రభుత్వం వచ్చి 4.5 సంవత్సరాలు అయింది. 4.5 ఏళ్ళలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. అంతే 2-3 రెట్లు పెరిగాయి. 200 రూపాయలు ఛార్జీ ఉండేది సుమారు 1000 రూపాయలు సామాన్యుడి మీద భారం పడుతుంది. అదేవిధంగా ఒక ప్రణాళిక కానీ ఒక వ్యూహం కానీ లేకపోవడం వల్ల కరెంటు కోసం స్టార్ట్ అయినాయి. పల్లెల్లో స్టార్ట్ అయినాయి, పట్టణాలు కూడా కరెంటు కోసం స్టార్ట్ అయినాయి. నాణ్యమైనటువంటి విద్యుత్ కూడా అందట్లేదు. ఈ ఎన్నటికాను ఈ ప్రభుత్వానికి ఒక ప్రణాళిక కానీ ఒక దూరదృష్టి కానీ లేకపోవడం వల్ల జరిగింది. ఎందుకంటే 26 రూపాయలు ఇచ్చి యూనిట్ రేట్ ఇచ్చుకుంటారు. ఇదంతా భారం పడుతుంది. సుమారు 83,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఈ 4 సంవత్సరాలు. అలాగే 29,000 కోట్లు నష్టాల్లో ఉంది విద్యుత్ శాఖ. దీనికి అన్నిటికీ కారణం ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈ పెరిగిన ఛార్జీలని సామాన్య భారం పడకుండా తగ్గించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ స్థాయిలో కూడా ఈ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విషయాలు నిత్యావసర వస్తువులు అయితేమి, ఇసుక రేట్లు అయితేమి, మద్యం రేట్లు అయితేమి, అన్ని విద్యుత్ రేట్లు అయితేమి, రవాణా ఖర్చు అన్ని విధాలు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేట్లు పెరగడమే తప్ప తరిగే ప్రసక్తి లేదు. అందువల్ల రానున్నటువంటి ఎన్నికలు కూడా పార్టీ వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు చెప్తారు. అంటే తగిన విద్యుత్ని సరఫరా చేసేటువంటి విద్యుత్ శాఖలు ఏవైతే ఉన్నాయో, పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రేట్లు పెంచడం వల్ల పెరిగాయంటారా, లేకపోతే ఈ ప్రభుత్వం కావాలని ఆదాయ దిశగా చేస్తున్న ప్రక్రియ ఇది? ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో చూసుకుంటే ఇంత రేట్లు లేవు. యూపీ కానీ మిగతా ఎంపీ కానీ రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇంత భారీ స్థాయిలో యూనిట్ రేట్లు లేవు. వాటితో తెలంగాణతో కంపేర్ చేసుకుని తక్కువ మన రేట్లు ఎక్కువ ఉన్నాయి. అందువల్ల వాళ్ళు అక్కడ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల అక్కడ ఎంత కావాలి, మనకి సరఫరా ఎంత అవుతుంది, ఎంత పర్చేజ్ చేసుకోవాలి, ఏ విధంగా పర్చేజ్ చేసుకోవాలి. తర్వాత సోలార్ పవర్ని కూడా చాలా ప్రమోట్ చేయాలి ఈ ప్రభుత్వం. సోలార్ పవర్ని కూడా మోడీ గారు గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ప్రమోట్ చేస్తున్నారు. సోలార్ పవర్ని ప్రమోట్ చేయడం వల్ల కూడా విద్యుత్ తక్కువ రేటు వచ్చే అవకాశం కూడా మనకు ఉంది. సోలార్ పెట్టించుకునే వాళ్ళకి సబ్సిడీ ఏదైతే ఇవ్వాలో అది ప్రస్తుత గవర్నమెంట్ అయితే ఆ సబ్సిడీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఇవ్వటం లేదు. దానికి కావాల్సినటువంటి మీటర్లు కూడాను ఫిక్స్ చేసే దాఖలాలు అయితే ఎక్కడ కనిపించడం లేదు. అప్పటికి గతంలో నిర్మలా సీతారామన్ గారు ఎవరైతే ఫైనాన్షియల్ మినిస్టర్ ఉన్నారో ఆవిడ కూడా చెప్పడం జరిగింది, మేమైతే కేంద్రం నుంచి తక్కువ ధరకే విద్యుత్ ఏదైతే ఉందో సరఫరా చేస్తున్నాం, బట్ స్టేట్లో మాత్రం ఇది అధిక రుసుం చెల్లించాల్సి వస్తుంది వినియోగదారులు అని చెప్తున్నారు కదా, దానిపై మీరేమంటారు? దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలా. కేంద్రం వాళ్ళు సబ్సిడీ ఇస్తుంది, కేంద్రంలో పొరపాటేం లేదు. అన్నిటి కారణం కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలోని 4.5 ఏళ్ల పాలనలోని పూర్తిగా 9 సార్లు విద్యుత్ పైన ఈ ధరలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా పెంచేయడం వల్ల వినియోగదారుడి పైన భారం అయితే పడింది. ఈ భారం పడడం వల్ల వినియోగదారులు అసలే నిత్యావసర సరుకులు రేట్లు పెరిగిపోవడంతో ఈ పరిస్థితుల్లోనే వారి మీద ఈ విద్యుత్ భారం కూడా పడడంతో ఇంకా పెనుగండంగా మారింది. ఈ విద్యుత్ ఛార్జీలు పెంచే బదులు సబ్సిడీ కనుక సోలార్ సబ్సిడీ కనుక ఇచ్చినట్లయితే కనుక ప్రతి ఒక్కరూ సోలార్ వైపుగా మొగ్గు చూపించి సోలార్ని ఫిక్స్ చేసుకున్నట్లయితే కనుక డొమెస్టిక్ యూజ్ ఏదైతే ఉందో డొమెస్టిక్ యూజ్కి కనుక సోలార్ సబ్సిడీ ఇచ్చినట్లయితే అందులో 50% వరకు ప్రతి ఒక్కరూ సోలార్ ఫిక్స్ చేసుకొని ఆ సోలార్ నుంచి వచ్చే పవర్ని యూజ్ చేసుకోవడం వల్ల ఇటు గవర్నమెంట్ పైన అటు వినియోగదారుడి పైన ఇద్దరిపైన కూడా పడే భారం ఏదైతే ఉందో ఆ భారం అయితే తగ్గుతుందని చెప్పి వేణుగోపాల్ స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.